హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే నేను మీకు ఈ వీడియోలో ఏం షేర్ చేస్తాను అంటే, ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో నేను డే 1కి సంబంధించినవన్నీ షేర్ చేశాను. అంటే భద్రాచలంకి వెళ్ళిన టెంపుల్ చూపించాను, తర్వాత పర్ణశాల అవన్నీ కూడా నేను వెళ్ళాను అని అయితే షేర్ చేశాను. సో ఇప్పుడు ఈ వీడియోలో మేము ఎక్కడికి వెళ్ళాము అనేది అయితే షేర్ చేస్తాను. యాక్చువల్గా మేము డే 2 ఎక్కడికి వెళ్ళలేదు, ఎందుకంటే ఆ రోజు ఎక్కువ గాలి అండ్ వర్షం పడేట్లుగా ఉంది. అండ్ ఇంకా మేము ఎక్కడికైతే వెళ్ళలేదు ఆ రోజు, ఓన్లీ లోకల్ టెంపుల్స్ వరకు అయితే మేము విజిట్ చేసామన్నమాట. అది కూడా ఆఫ్టర్నూన్ లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 3:30 ఆ టైంకి అయితే మేము ఊరికే ఒకసారి దగ్గరగా ఏమైనా టెంపుల్స్ ఉన్నాయేమో చూద్దాము అని చెప్పి బయటకు వచ్చి చూస్తున్నాము. అంటే మనకి కొత్త కదా, సో మనం దగ్గర ఉన్నవే చూసుకోవాలి, నడుచుకుంటా బై వాక్ వెళ్ళిపోదాం అనుకున్నాం. వర్షం వస్తే ఆటో ఎక్కుదాం అనుకున్నాము. సో ఇంకా లోకల్గా మాకు ఒక 2-3 టెంపుల్స్ అయితే కనిపించాయి. అవి ఆ టైంలో కొన్ని ఓపెన్ చేయలేదు, కొన్ని ఓపెన్ చేశారు. సో ఓపెన్ చేసిన వాటి వరకు అయితే అలా వెళ్ళి కాసేపు దండం పెట్టుకొని ప్రశాంతంగా కూర్చొని అయితే వచ్చాము. ఈ టెంపుల్ అయితే శ్రీ అన్నపూర్ణాదేవి కాశీ విశ్వేశ్వర స్వామి వారి టెంపుల్ అనమాట. ఈ టెంపుల్కి ఆపోజిట్లో కూడా ఇంకో టెంపుల్ ఉంది, బట్ అది చాలా పైకి ఉంది, చాలా స్టెప్స్ ఎక్కాలి. వర్షం వచ్చే టైం అయింది కదా, సో ఫాస్ట్గా మనం దండం పెట్టుకొని వెళ్దాము అన్న ఉద్దేశంతో మేము ఈ టెంపుల్కి వచ్చాము. ఆ టెంపుల్కి అయితే వెళ్ళలేదు అండ్ క్లోజ్ చేసి కూడా ఉంది ఆ టెంపుల్. ఈ టెంపుల్ కూడా ఓపెన్ చేసి ఉంది, కాకపోతే లోపల స్వామివారి గుడి అయితే ఓపెన్ చేసలేదు, డోర్స్ అయితే వేసి ఉన్నాయి. 6 ఆ టైంకి డోర్స్ తెరుస్తారు టెంపుల్వి అని అయితే చెప్పారు. సో ఇంకా మేము అక్కడ కాసేపు అయితే కూర్చొని ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోయాము. రూమ్కి వెళ్ళేటప్పుడు మాకు దారిలో వర్షం అయితే పడింది. సో ఇంకా ఆటో ఎక్కి అయితే వెళ్ళాము. అండ్ ఈ టెంపుల్ అయితే చాలా బాగుంది. లోపలంతా కూడా పచ్చని చెట్లు అండ్ ఫ్లవర్స్ చూడ్డానికి అయితే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. అండ్ టెంపుల్ చుట్టుపక్కల వాతావరణం కూడా చాలా బాగా అనిపించింది. మీకు ఒక డౌట్ రావచ్చు, ఈ టెంపుల్ ఎక్కడ ఉంది లోకల్లో అని. మెయిన్ టెంపుల్ ఉంది కదా శ్రీరామ టెంపుల్, దాని పక్కనే అనమాట. ఎగ్జిట్ దగ్గర నుంచి మీరు కొంచెం పక్కకు వస్తే మీకు కనిపిస్తుంది అనమాట. షాప్స్ దగ్గర ఉంటుంది, చాలా దగ్గర, మనం బై వాక్ వచ్చేయచ్చు. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చూసారు కదా మా బుడ్డోడు, మేము రాగానే కొంచెం కుంకుమ తీసుకొని పెట్టుకున్నాం అనమాట. సో అది వాడు అబ్జర్వ్ చేసి వాడు ఇంకా పదే పెట్టుకుంటూ వాళ్ళ డాడీకి కూడా పెడుతున్నాడు. అండ్ ఇంకా నైట్ 10 ఆ టైంకి అయితే బస్సు ఉంది. సో అందువల్ల మేము 8కే స్టార్ట్ అయిపోతున్నాము. ఎందుకంటే దారిలో టిఫిన్ తినాలి అండ్ అంతేకాకుండా బుజ్జిగాడికి ఫ్లాస్క్లో మిల్క్ పోయించుకోవాలి. సో కొంచెం డిలే అవుతుందిలే, ఎందుకైనా మంచిది, కొంచెం ముందుగా బయలుదేరదామని చెప్పి ముందుగా బయలుదేరాము. ఇక్కడ రాఘవేంద్ర టిఫిన్ మీల్స్ దగ్గర ఆగామన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు కొంచెం ముందుగా మేము బయలుదేరడం మంచిదైంది అనిపించింది. ఎందుకంటే మేము చపాతీ ఆర్డర్ ఇస్తే వాడు 1:30కి తీసుకొచ్చాడనమాట. అండ్ మేము ఇంటికి రీచ్ అయ్యేసరికి 4:30 అయ్యింది. సో ఇంకా ఇంటికి వచ్చినాక నిద్రపోయాము. కొంచెం లేచిన తర్వాత ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే స్టార్ట్ చేశాను. బేసన్ దోశ అయితే వేస్తున్నాను. 2 డేస్ నుంచి అవుట్ సైడ్ ఫుడ్డే తిన్నాను కదా అని చెప్పి ఇంకా ఇంట్లో ఫ్రెష్గా దోశ అయితే వేసుకుంటున్నాను. దానికోసం అయితే టమోటాసు, ఆనియన్ అండ్ కొంచెం కరివేపాకు అండ్ ఒక చిన్న పచ్చిమిర్చిని కట్ చేసుకోవాలి. ధనియాల కషాయం అయితే రెడీగా నేను గ్లాస్లో వేడి చేసి పెట్టుకున్నాను. అవి చల్లారేలోపు ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకున్నాను కదా, వీటన్నిటిలో మనం కొంచెం ఒక 2 స్పూన్స్ శనగపిండి అండ్ ఒక 1 స్పూన్ బియ్యపిండి అయితే వేసుకోవాలి.
డైరెక్ట్‌గా ఓన్లీ శనగపిండితో కూడా చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం రోస్ట్ అండ్ క్రిస్పీగా కావాలి అంటే బియ్యపిండి యాడ్ చేసుకోవచ్చనమాట. సో, నేనైతే ఒక 2 స్పూన్స్ వేసుకొని ఒక 1 స్పూను బియ్యపిండేసుకున్నాను. మీరు తినే మెంబర్స్‌ని బట్టి క్వాంటిటీస్‌ని మీరు పెంచుకోండి. దీంట్లోనే మీరు కావాలనుకుంటే కొంచెం ఆకుకూర తురుము, తర్వాత కొంచెం కొత్తిమీర అండ్ కొంచెం పెప్పర్ పౌడర్ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. నేనైతే అవన్నీ వేయలేదు. ఓన్లీ లైట్‌గా కొంచెం సాల్ట్ అయితే వేశాను. ఈ దోసని మనం నార్మల్‌గా దోసలు వేసుకుంటాం కదా! అంటే దోస పిండితో వేసుకునే దోసల్లాగా రౌండ్‌గా మనం వేయలేము. కొంచెం రవ్వ దోస టైప్‌లో వేసేసుకోవాలనమాట. ఊరికే గిన్నెతో అట్లా ఉంచేయాలి. ఇక్కడ నేను కలిపిన క్వాంటిటీకి ఓన్లీ 2 దోసలైతే వచ్చాయి. సో, ఆ 2 దోసల్ని మనం పెరుగు కాంబినేషన్‌లో వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బావుంటది. లాస్ట్‌లో కొంచెం లైట్‌గా నేను పెరుగులో కొంచెం పెప్పర్ పౌడర్ అయితే యాడ్ చేశాను. ఇది హెల్తీ అండ్ ఇన్‌స్టాంట్ రెసిపీ అనమాట. టేస్ట్ చాలా బావుంటుంది. సో, ఇంతే ఫ్రెండ్స్. సింపుల్ వీడియో చూసారు కదా! నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ సూన్.